V10 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కండ్లకోయలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఈటెల రాజేందర్. మిగులు బడ్జెట్ రాష్ట్రమైన తెలంగాణ అప్పుల ఊబిలో ఎలా చిక్కుకుంది? తెలంగాణ సంపదను ఎవరు దోచుకున్నట్టు? మీడియాలో సూపర్ స్టార్ సంస్కృతిని తప్పుపట్టిన అశ్విన్. మోదీ ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్ కు భారీ షాక్ ఇచ్చిన అమెరికా. ₹5 కోట్ల బంగారం చోరీ. కండ్లకోయలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఈటెల రాజేందర్. మన జాతి ఆచరించవలసింది, మన జాతి గొప్పగా ఎదగాల్సింది ఇట్లా అని చెప్పి ఈ జాతిని మేల్కొల్పి జాతి యొక్క కర్తవ్యాన్ని నిర్దేశించిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ గారు. మనం మనిషిన్న బతికి కూడా, బతుకున్న మనిషి కూడా భగవంతుడు ఎట్లయితాడో కళ్ళ ముందే కనపడుతున్న మహనీయుడు సేవాలాల్ మహారాజ్ గారు. ఈ సేవాలాల్ మహారాజ్ గారు దేశంలో ఈరోజు 12 కోట్ల మంది, వాళ్ళు రాజస్థాన్లో ఉన్నా, మహారాష్ట్రలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, గొప్పవాళ్ళుగా ఉన్నా, పేదవాళ్ళుగా ఉన్నా, భాష ఒకటే, సంస్కృతి ఒకటే, సాంప్రదాయాలు ఒకటే ఆచరిస్తూ ఈరోజు ఆ మహనీయుడి జయంతి ఉత్సవాలకి జరుపుకున్న సందర్భంగా అధికారికంగా వచ్చినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారు గోపాల్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ గారు, మీ పూర్సింగ్ నాయక్ గారు బయట ఉన్నట్టున్నది, నాను నాయక్ గారు, శ్రీను నాయక్ గారు, శేఖర్ యాదవ్ గారు, అదే మాణిక్ రెడ్డి గారు, మల్లికార్జున గారు, ఇతర నరసింహారెడ్డి గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ లంబాడా జాతి అంటే చిన్న జాతి, పేదోళ్ళ జాతి, బాధల్లో ఉన్న జాతి అని చెప్పి మాట్లాడుకుంటాం. పేదవాళ్ళమే కావచ్చు కాక, కానీ అంతటా పేదవాళ్ళం కాదు మనం. చిన్నవాళ్ళమే కావచ్చు కాక అంతటా చిన్నవాళ్ళం కాదు మనం. ఒకనాడు విదేశీయులు, మొఘల్ చక్రవర్తులు ఈ దేశం మీద దాడి చేసి మన స్త్రీలను చెరబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలని విధ్వంసం చేస్తున్న నాడు లొంగిపోని జాతి, వెన్ను చూపని జాతి లంబాడా జాతి అనే విషయంలో మర్చిపోవాలి. ఆనాడు వాళ్ళకు లొంగకుండా ఎక్కడెక్కడో పారిపోయి కాపాడుకున్నటువంటి జాతి మన జాతి. ఇవాళ మోదీ ప్రభుత్వం తెలంగాణకు 10 లక్షల కోట్లకు పైగా కేంద్ర నిధులు కేటాయించిన తర్వాత కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రమైన తెలంగాణ అప్పుల ఊబిలో ఎలా చిక్కుకుంది? తెలంగాణ సంపదను ఎవరు దోచుకున్నట్టు? తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అని ప్రజలను మభ్యపెడుతున్న వాళ్ళు నోళ్లు మూసుకునేలా సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్. Whether it is this party or that party,
Doesn't matter. I'm talking on behalf of the state Telangana, people Telangana, as much as all of us want to talk. At the time of reorganization, post the Reorganization Act getting passed, Telangana was revenue surplus. Today, it is, I'm sorry to say, I'm not picking on any one state. Every state has its issues. But today, the debt that Telangana is in, despite the measures taken by the central government, I will read this out, and I'm not blaming this party or that party, I repeat. But AP Reorganization Act, and to that extent Telangana, what it should get. I will point by point say, some of which I'll say with your permission, sir. I mentioned about Kakatiya Mega Textile Park, Zahirabad as a corridor nodal point, then Samakka Saraka Central Tribal University, part of the Reorganization Act. The foundation stone also has been laid for AIIMS in BB Nagar, close to Warangal. Roadways, 2,605 kilometers of national highway constructed in Telangana since 2014, AP Reorganization Act ke baad. 4 greenfield corridors being built under Bharatmala project in Telangana. Railways, record railway budget allocation of 5,337 crores. Since June 2024, Union Cabinet approved new lines between Erupalayam and Namburu and between Malkangiri and Pandurangapuram. Constructed 753 kilometers of new tracks in Telangana since 2014. 5 Vande Bharat trains introduced and started from Telangana. 40 railway stations being redeveloped for Telangana. Social infrastructure, sir. Over 2 lakh houses being built under PM Awas Urban. Completed. 31 lakh household toilets constructed under Swachh Bharat Mission. 38 lakh tap water connections provided under Jal Jeevan Mission. Telangana. 82 lakh Ayushman cards provided. 199 Jan Aushadhi Kendras operationalized. 1.2 lakh Jan Dhan accounts opened and over 75 lakh Mudra accounts sanctioned. Telangana, for the 9 districts, which is the backward districts as per the Reorganization Act, 50 crore each district, which is 450 crores into 6 installments. Total of 2,700 crores provided for this backward district development for 9 districts, all Telangana. Srimati Indira Gandhi had contested from Medak constituency. She won from Medak, represented that constituency. But who has given the first railway station for Medak? Prime Minister Modi. Telangana throbs for Ramagundam, sir. Very important. Who has helped revive that Ramagundam, sir, for Telangana? Prime Minister Modi. టీమిండియాలో పెరుగుతున్న సూపర్ స్టార్ సంస్కృతిని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుపట్టారు. ఒక హిందీ యూట్యూబర్ ఛానల్తో ఆయన మాట్లాడుతూ క్రికెటర్లు, నటులు సూపర్ స్టార్లు కాదని కేవలం క్రీడాకారులు మాత్రమేనని అన్నారు. ఆటగాళ్లు నేల విడిచి సాము చేయకూడదని సూచించారు. జట్టులో ఎవరైనా ఆటగాడు సెంచరీ సాధిస్తే అది అతని గొప్పతనమేనని కాదని అభిప్రాయపడ్డారు. క్రీడాకారులు రోజువారీ జీవితంలో భాగమేనని గుర్తుంచుకోవాలని, మన లక్ష్యాలు వీటికన్నా ఎక్కువగా ఉండాలని ఆయన సూచించారు. భారత క్రికెట్లో అనేక అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రధానంగా జట్టులో ఎవరూ ఇలాంటి స్టార్ కల్చర్ను ప్రోత్సహించకూడదని ఆయన సూచించారు. సాధారణ ప్రజల మాదిరిగానే జీవన విధానం కొనసాగించాలని కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, బంగ్లాదేశ్ సహా పలు దేశాలకు భారీ షాక్ ఇచ్చారు. భారత్లో ఓటు శాతాన్ని పెంచేందుకు ఇప్పటి వరకు అందిస్తున్న $21 మిలియన్ సాయాన్ని నిలిపివేశారు. ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ సారథ్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్స్ తాజాగా ప్రకటించింది. అలాగే బంగ్లాదేశ్ ను రాజకీయంగా బలోపేతం చేసే లక్ష్యంతో కేటాయిస్తున్న $29 మిలియన్ సాయాన్ని కూడా నిలిపివేసింది. అంతర్జాతీయ సాయంలో విస్తృతంగా విధిస్తున్న కోతలో భాగంగానే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. భారత్, బంగ్లాదేశ్లో ఎన్నికల ప్రక్రియ రాజకీయ స్థిరత్వాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఈ గ్రాంట్ ను అందిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమైన కొన్ని రోజులకే అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బడ్జెట్ లో కోతలు లేకుండా అమెరికా దివాలా తీస్తుందని మస్క్ ఇటీవల పలుమార్లు నొక్కి చెప్పారు. ఇప్పుడు బడ్జెట్ లో కోత విధించడం ద్వారా భారత్, బంగ్లాదేశ్ కు అందిస్తున్న సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా తాజా నిర్ణయంతో మరికొన్ని దేశాలకు కూడా సాయం నిలిచిపోనుంది.
4 కేజీల 900 గ్రాముల బంగారంతో స్కూటీపై విజయవాడ నుంచి మంగళగిరి వెళుతున్న నాగరాజు మార్గమధ్యలో బంగారం మాయం. విజయవాడ జయహింద్ కాంప్లెక్స్ లోని జీవీఆర్ జ్యువెలర్స్ లో 20 ఏళ్లుగా పనిచేస్తున్న నాగరాజు స్కూటీపై వెళుతుండగా 2-వీలర్ పై నుంచి వచ్చిన ఇద్దరు దొంగలు బంగారం ఎత్తుకెళ్లారని అంటున్న నాగరాజు. విచారణ నిమిత్తం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు నాగరాజు తరలింపు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేసి ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న నాగరాజు భార్య అక్కడ జరగడం 8:55 మాట్లాడాడు అన్నట్టు ఎంతసేపు మాట్లాడాడు 8:50 కోట్లు వేస్తున్నాడు అందుకే తప్పు అబద్ధం చెప్పానని వాడు బండి మీద ఒక్కడే ఉన్నాడా? బండి మీద ఒక్కడే వైఎస్ఆర్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ మాజీ ఏఏజీ ఆఫ్ ఏపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఖచ్చితంగా ప్రజల దగ్గరికి నేను ఈ విషయాలు చర్చలో పెట్టాలనేటువంటి నా బాధ్యతగా పౌరుడిగా ఆంధ్ర రాష్ట్ర నివాసిగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నత, when the constitution broke down beyond repair. మామూలుగా రాజ్యాంగ విచ్ఛిన్నతకి చట్టమై అది లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అంటే ఇండివిజువల్గా ఎక్కడనో స్పేరింగ్గా ఎవరో చట్ట వ్యతిరేక చర్యలు చేస్తే అది లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్. ఇక్కడ జరిగేది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అని ఎందుకు అంటున్నానంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం జరుగుతుంది. రాజ్య హింస, రాజ్యాంగాన్ని పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వం, ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి నాయకులు వారు చేసే దురాగతాలు, రాష్ట్రమే రావణకాష్టంగా మార్చినటువంటి పరిస్థితుల్లో స్టేట్ స్పాన్సర్ ప్రభుత్వమే అరాచకాలకి శ్రీకారం చుట్టినప్పుడు ఖచ్చితంగా దీని లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్గా మీకు చెప్పడం జరుగుతుంది. రెండో విషయం, నేను చెప్పబోయే రెండో విషయం, మీడియా ముసుగులో మాఫియా రాజ్యం స్థాపించి మాఫియా లాగా ఎదిగి ఈ ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్ అండ్ ఈనాడు మోర్ పర్టికులర్ ఆ విషయం కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చాలా దురదృష్టకరమైన పరిస్థితి మీ ముందర పెడుతున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ రిజల్ట్స్ మేబీ 11 o'clockకి తెలుగుదేశం ప్రభుత్వానికి 10:30కి తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా రిజల్ట్స్ వస్తున్నాయి అనే పరిస్థితి నుంచి మొదలుపెట్టి ఈరోజు దాకా ఇంకా కొరవ 4 ఏళ్ళు కూడా చేస్తారేమో.
ఆస్తులు ధ్వంసం చేశారు. నో పోలీస్. వ్యక్తుల్ని చంపేశారు. నో పోలీస్. గ్రామాలు ఖాళీ చేయించారు, తరివేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్స్ లో ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి భారీగా హుస్నాబాద్ నియోజకవర్గ వివిధ మండలాల గ్రాడ్యుయేట్లు హాజరయ్యారు. శివరాత్రి తెల్లారి 26 నాడు శివరాత్రి, 27 నాడు పోలింగ్ జాగ్రత్త చేసి మెల్లగా పోదాం లేకుంటే 3 గంటల వరకే ఓటెక్కింది. అయినా 1 గంట 3 గంటల దాకా పోలింగ్. మనం ఎన్నికల రాజకీయం మాట్లాడుకునే ముందు పోలింగ్ యొక్క అందరికీ తెలుసు. గ్రాడ్యుయేట్స్ అంతా పట్టభద్రులకు ఓటు ఎట్లా కూడా తెలుసు. కానీ మనం ఓట్లు అడగాల్సిన వాళ్ళం. ఒకటే ఓటు, ఒకటో నెంబర్ నరేందర్ రెడ్డి గారి పేరు పక్కన రాయాలి అనే మాట స్పష్టంగా చెప్పాలి. మనం పోయి ఓటు ఏమైనా అడగడమే కాదు, ఒకటే ఓటు. ఆ ఓటు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఏమని చెప్పడం మన బాధ్యత. మనందరం కూడా ఇవాళ నుంచి ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుతా ఉన్నా. ఈ నియోజకవర్గంలో 11,797 ఓట్లున్నాయి పట్టభద్రులై. మండల వారీగా కూడా మరి మనం తీసుకున్నట్టయితే అక్కన్నపేటలో 1,471 ఓట్లు 2 పోలింగ్ స్టేషన్లలో ఉన్నాయి. టీంజోరపల్లిలో 1,319 ఓట్లు 1 పోలింగ్ స్టేషన్ లో ఉన్నాయి. చిగురుమామిడిలో 3 పోలింగ్ స్టేషన్లు 2,179 ఓట్లు ఉన్నాయి. ఎలకతుర్తిలో 1 పోలింగ్ బూత్ లో 874 ఓట్లు ఉన్నాయి. హుస్నాబాద్ మండలం పట్టణం కలిపి 3 పోలింగ్ స్టేషన్లలో 2,561 ఓట్లు ఉన్నాయి. కోహెడలో 2 బూతులు 1,501 ఓటు ఉంది. సైదాపూర్ లో 2 బూతులు ఉన్నాయి, 1,872 ఓట్లున్నాయి. మొత్తం 11,797 ఓట్లు. 1000 పోలైనా కాకపోయినా మిగతా ఓట్లన్నీ మనం ఏ విధంగా అయితే శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి కాంగ్రెస్ జెండా ఊపినమో ఇవాళ కూడా ఈ ఎన్నికల్లో దయచేసి అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం 25 ఓట్లు ఇచ్చే కార్యక్రమం సాగర్ ప్రభాకర్ నియోజకవర్గం సపోర్ట్ కొడతారు. చూస్తారు ఎవరెవరు సపోర్ట్ కొడతారు లేదు. దయచేసి ఒక్కసారి గట్టి. ఎందుకంటే ఇవాళ మన యొక్క ప్రతిజ్ఞ తీసుకున్నట్టుగా మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మనం అందరం ఇవాళ నుంచి మండల వారిగా ఓట్లు ఇచ్చేది, గ్రామాల వారిగా ఓట్లు ఇచ్చేది. ప్రతి 50 ఓట్లకు ఒక బాధ్యత అప్పచెప్తాం. వాళ్ళందరినీ రోజు సమన్వయం చేసే విధంగా మండల నాయకులు ఒక టీమ్ గా ఏర్పడి ఆ ప్రతి ఓటర్కు కాకినాడ సిటీ 12వ డివిజన్ స్వర్ణాంధ్ర కాలనీలో చిట్కో గృహాల వద్ద తెల్లవారుజామున 3 గంటల నుండి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో కాకినాడ పోర్టు సిఐ సునీల్ కుమార్ సమక్షంలో ప్రత్యేక బలగాలతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేశారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో ఇల్లీగల్ గా వ్యవహరిస్తున్న గృహాలను గుర్తించి వారిని గోప్యంగా ఉంచి పద్ధతులు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. రికార్డ్స్ లేని 2 వీలర్ వెహికల్స్ ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొన్ని గృహాలలో హిజ్రాలు అద్దెకు ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హిజ్రాలను అడిషనల్ ఎస్పీ సిఐలు హెచ్చరికలు జారీ చేసి వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు we have conducted one CASA operation under the guidance of SP sir. Last week there was one murder occurred here, so we have decided to do the cordon and search operation here. We have seized some vehicles because they don't have proper documents, so that's why we have done the CASA operation. In other areas also we will plan such kind of CASA operations where there is ganja issues there or any open boozing and liquor is there, so we will try to do such kind of operation in future. జిల్లా సూపరింటెండెంట్ గారైన కాకినాడ జిల్లా
బిందుమాధ ఐపీఎస్ గారు మరియు కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసరు ఏఎస్పీ గారు అయిన దేవరాజ్ పాటిల్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కాకినాడ టిట్కో గృహాల వద్ద మొత్తం స్పెషల్ పార్టీ ఈ సబ్ డివిజన్లో ఉన్న కాకినాడ సబ్ డివిజన్లో పోలీస్ ఆఫీసర్లతో సిబ్బందితో ఈ యొక్క తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఇక్కడ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఇల్లు ఎవరెవరు ఉంటున్నారు, ఇంటి బాండ్రు ఎవరు అద్దెకు ఉంటున్నారు అనే విషయాలన్నీ కూడా మేము క్లుప్తంగా నమోదు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొన్ని వెహికల్స్ ఏవైతే రికార్డులు లేని వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఆపరేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా వరకు ఈ ఏరియాలో బయట ప్రాంతాల్లో వచ్చి విచ్చలవిడిగా మందు తాగడం లేదా గంజాయి లాంటివి సేవించడం అనే కంప్లైంట్ల మీద ఈ ఏరియాలో బాగా జల్లెడ పట్టడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారము ఈ జిల్లాలో ఎక్కువగా ఈ రైడ్లు జరుగుతాయని తెలియపరుచున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కండ్లకోయలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఈటెల రాజేందర్. మిగులు బడ్జెట్ రాష్ట్రమైన తెలంగాణ అప్పుల ఊబిలో ఎలా చెప్పుకుంది, తెలంగాణ సంపదను ఎవరు దోచుకున్నట్టు. ఈ మీడియాలో సూపర్ స్టార్ సంస్కృతిని తప్పుపట్టిన అశ్విన్. మోదీ ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్కు భారీ షాక్ ఇచ్చిన అమెరికా. ₹5 కోట్ల బంగారం చోరీ. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.